రేయ్, ఇవాళ ఈ ఇంట్లో మనం చెయ్యబోయే విధ్వంసం జేడీని వచ్చే జన్మలో కూడా భయపెట్టాలి. లోపలికి వెళ్ళగానే అందరి ఫోన్స్ లాగేసుకోండి. సరే అన్నా. సరే అన్నా. జేడీ, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తా. అన్యాయం నీ కళ్ళ ముందు జరిగితే ఆగలేనన్నావు కదా, ఇప్పుడు నీ ఇంట్లోనే జరుగుతుంది. ఈ అవినాష్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో నీకు చూపిస్తా. మమ్మల్ని పరిగెత్తించి పరిగెత్తించి చంపుదామని ప్లాన్ చేసావు కదా, పరిగెత్తడం అంటే ఎలా ఉంటుందో చూపిస్తా. భయాన్ని నీకు పరిచయం చేస్తా. నీకు 24 గంటల టైం ఇస్తున్నాను సుధాకర్, లేదంటే నా దగ్గరున్న సాక్ష్యాల్ని బయట పెడతాను. ఏందమ్మీ, కౌశికే సునామీ సృష్టిస్తుంది అనుకుంటే అంత గమ్మునుండది. ఏమో అత్తయ్య, మన పని అయిపోయింది కదా, సైలెంట్గా ఇక్కడి నుంచి సైడ్ అయిపోదాం పదండి. ఆగండి ఆగండి ఆగండి. ఏం జరుగుతుంది పిన్ని ఇంట్లో? అంత నువ్వే చూసుండవు కదమ్మీ. ఆ సుహాసిని వాళ్ళ నాయనొచ్చి రచ్చ రచ్చ చేసి మన పరువు తీయాలని చూసుండాడు. అందుకే చేతనైంది చేసుకోమని చెప్పుండాను. తెలివిగా మాట్లాడుతున్నానని అనుకోకండి పిన్ని. మీరు ఏం చేశారో ఏం చేయాలని చూస్తున్నారో నాకు అర్థమవుతుంది. ఏమర్థమైంది వదినా? మీరు వీరశంకర్ గారు రాగానే కేదార్ని బాబాయ్ కొడుకని ఎందుకు పరిచయం చేశారో, ఆయన కేదార్ తన మనవడు కాదు అని ఎందుకు అనుకుంటున్నాడో, బయట కేదార్ స్థానంలో ఉన్న ఆ మనవడు ఎవరో కూడా అర్థమైంది. ఎవరమ్మీ? యువరాజ్ అని తెలిసి కూడా ఇదంతా మీ ప్లాన్ అని నాకు అర్థం అయిపోయిందని మీకు తెలిసాక కూడా ఎవరిని అడుగుతున్నారా? ఏంటి బాబా ఇదే? మీ కళ్ళ ముందే ఇంత జరుగుతున్నా మీరెందుకు ఏం మాట్లాడడం లేదు? ఎందుకు పిన్ని యువరాజ్ ఏం చేసినా చూస్తూ ఊరుకుంటున్నారు? ఎందుకంటే మేము చేసేది కరెక్ట్ అని మావయ్య కూడా తెలుసు కాబట్టి వదినా. కరెక్టా? కరెక్ట్ అని దేని గురించి మాట్లాడుతున్నావు నిషి? 25 ఏళ్ల ముందు జరిగిందేంటో తెలిసాక కూడా అందరూ మౌనంగా ఉండడం కరెక్టా? కేదార్ చెయ్యని తప్పుకి తనకి శిక్ష వేయడం కరెక్టా? నిజమని అందరికీ తెలిసిన దాన్ని రుజువు చేసుకోమని షరతులు పెట్టడం కరెక్టా? లేదా ఇప్పుడు కేదార్కి మిగిలిన తన తాతని కూడా దూరం చేయాలని చూస్తున్నారే, అది కరెక్టా? మీరు చేస్తున్న ఏ పని కరెక్టో చెప్పు నిషి. ఏందమ్మీ అట్టా మాట్లాడుతూ ఉండావు? మేము ఏం చేసినా ఈ కుటుంబం కోసము, మన పరువు నిలబడ్డం కోసమే కదా. కాదు పిన్ని, మీరు ఇదంతా చేస్తుంది స్వార్థంతో, అత్యాశతో, భయంతో. దాన్ని బాధ్యతని మాత్రం అనకండి. పాపం పిన్ని కేదార్ మన మంచి కోరుకోవడం తప్ప ఏ రోజైనా మనకి కష్టం కలిగించే పని చేశాడా? మరి ఎందుకు పిన్ని కేదార్ అంటే అంత కోపం పెంచుకున్నారు? తనని అవమానిస్తే మౌనంగా ఉన్నాను, ప్రేమ అడిగితే పొమ్మన్నారు, చూస్తూ ఊరుకున్నాను. కుటుంబం కావాలంటే కష్టాలు పెడుతున్నారు, చూసి చూడనట్టు వదిలేశాను. కానీ ఇవాళ తనని వెతుక్కుంటూ వచ్చిన తాతయ్య నుంచి కూడా కేదార్ని దూరం చేస్తాను అంటే చూస్తూ ఊరుకోను. ఇప్పుడే వెళ్ళి ఆ పెద్ద ఆయన్ని కలిసి నిజమేంటో చెప్పేస్తాను. కేదార్ని సుహాసిని గారి కొడుగ్గా ఆయన ముందు నిలబడతాను. నువ్వు పోయి ఆ పని చేయాలంటే ముందు మీ బాబాయ్ పానాలు తీయమ్మే, పానాలు తీయమ్మే, పానాలు తీయమ్మే. పిన్ని, ఎందుకంటే నువ్వు పోయి ఆ ముసలోడికి నిజం చెప్తే ఎట్టా అయినా మీ బాబాయి పానాలతో ఉండడు.
నువ్వు పోయి నిజం చెప్తే జరిగేది కేదారు ఆ వీరశంకరు కలవడం మాత్రమే కాదమ్మి. ఆ వీరశంకరు సాక్ష్యాలు తీసుకుని మీడియా దగ్గరికి పోతాడు. అప్పుడు నలుగురిలో మావయ్య తప్పు చేసిన వారిలా తలదించుకు నిలబడాలి వదిన. మీ బాబాయికి పానం కంటే పరువు ముఖ్యమని నీకు కూడా తెలుసు కదమ్మీ. మళ్ళా పరువు పోతే పానాలతో ఉంటాడని ఎట్టా అనుకుంటా ఉండవు? అందుకని కళ్ళ ముందే కేదార్కి అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోమంటారా? నీ కుటుంబం గురించి ఆలోచించుకోమంటా ఉండా. కాదు కూడదు అని నువ్వు పోతానంటే పో. నువ్వు తిరిగి వచ్చేసరికి ఈ ఇంట్లో ఎవ్వరూ పానాలతో ఉండరు, పానాలతో ఉండరు, పానాలతో ఉండరు, పానాలతో ఉండరు. నిర్ణయం తీసుకో అమ్మి. మేమా ఓళ్ళ 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 యువరాజ్ వీరశంకర్ గారి దగ్గరికి కేదార్ అని చెప్పి వెళ్ళింది సాక్ష్యాల కోసమని నాకు తెలుసు. యువరాజ్ సాక్ష్యాలను ఏవైనా చేసుకొనివ్వండి, నేనేమీ మాట్లాడను. కానీ ఆ పెద్దాయన మీద చిన్న గీత పడినా నేనెవరిని విడిచిపెట్టను. నేనే దగ్గరుండి మరి కేసు పెట్టి మీ అందరినీ జైలుకు పంపిస్తాను. మీరు ఏం జరుగుతుందని భయపడి ఇంత పెద్ద తప్పు చేస్తున్నారో అది నేనే చేస్తాను. కేదార్ని ఈ ఇంటి కొడుగ్గా ప్రపంచానికి పరిచయం చేస్తాను. ఆస్తి మొత్తాన్ని కేదార్కి రాసి చేస్తాను. నేను ఈ విషయం భయపెట్టడానికి చెప్పడం లేదు పిన్ని. నేను భయపడింది జరిగితే చెప్పింది చేసి తీరుతాను. కంగారు పడకు కేదార్. తాతగారి గురించి మనకు తెలుసు కాబట్టి యువరాజ్ ఆయన్ని ఏమి చేయడు. ప్రస్తుతానికి ఆయన ప్రాణాలకి ప్రమాదమేం లేదు. లేదు దాత్రే, నాకెందుకో భయంగా ఉంది. సూరి మామనే యువరాజ్ చంపాలని చూశాడు. అలాంటిది నన్ను సుధాకర్ కొడుగ్గా నిరూపించడానికి తాతయ్య దగ్గరున్న సాక్ష్యాల కోసం యువరాజ్ ఎంతకైనా తెగిస్తాడు. వెంటనే తాతయ్యని కలిసి నిజం చెప్పాలి. అదంతా సులువు కాదు కేదార్. యువరాజ్ తాతగారిని పూర్తిగా తన మనవడే అని, నువ్వు చెడ్డవాడివని నమ్మించాడు. అది అబద్ధమని నిరూపించడానికి మనకు కాస్త టైం పడుతుంది. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది దాత్రే? చిన్నప్పుడే అమ్మని పోగొట్టుకున్నాను. నన్నేమో తన ప్రేమని తన పరువుతో కొలుస్తున్నాడు. నా రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు నాకు కుటుంబాన్ని లేకుండా చేయాలని చూస్తున్నాడు. ఛ!